Hi everyone, welcome to Winky Study Circle. Today we will discuss about AP RSET seat allotments. సో అయితే సీట్ అలాట్మెంట్స్ అనేవి 24th అంటే నిన్నైతే రిలీజ్ చేశారు. సో ఈ సీట్ అలాట్మెంట్స్లో కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ గురించి అయితే నాకు కామెంట్స్ చేశారు. సో వాళ్ళ కామెంట్స్కి రిప్లై కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అనేది అందరికీ యూజ్ అవుతుంది. సో కొంత అనాలిసిస్ చేశాను. దాని నుండి నేను తెలుసుకున్నది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చెప్తున్నాను. సో ఇది మీకు ఏదైనా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా అయితే క్లియర్గా కంప్లీట్గా అయిపోయే వరకు అయితే చూడండి. సో థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏపీ ఆర్సెట్కి సంబంధించిన అడ్మిషన్స్ అనేవి సీట్ అలాట్మెంట్స్ అనేవి నిన్న రిలీజ్ చేశారు. అయితే చాలామందికి వచ్చిన డౌట్స్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళ అయితే నేను తీసుకున్నాను. సో సార్ ఎకనామిక్స్లో 19th ర్యాంక్, సో ఎస్టీ కేటగిరీ బట్ సీట్ నాట్ అలాటెడ్, వాట్ వుడ్ బి ద రీజన్? సో రీజన్ ఏంటని ఇక్కడ ఒకళ్ళు అడిగారు. నెక్స్ట్ 12th ర్యాంక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ నాట్ అలాటెడ్ సీట్. నెక్స్ట్ 6th ర్యాంక్ అయినా రాలేదు. ఐ గాట్ 43rd ర్యాంక్ అండ్ ఏపీ సెట్ క్వాలిఫైడ్ బట్ ఐ డిడ్ నాట్ అలాట్ సీట్. సో ఓకే అండి. సో ఇలా సీట్ రాకుండా ఉండడానికి సో రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు రాలేదు, దీని గురించి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనే దాని గురించి మనం క్లియర్గా అయితే చూద్దాం ఒకసారి ఇప్పుడైతే. సో దాన్ని ఆ ప్రాసెస్ అంతా మీరు చూసిన తర్వాత మీరే క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకైతే అర్థమైపోతుంది నాకు సీట్ ఎందుకు రాలేదు, సో ఏదన్నా ఛాన్స్ ఉందా, ఇంకా ఛాన్స్ ఉందా, మనకి మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా, సో ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఇంకా ఛాన్స్ ఉంటుందా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెబ్సైట్లోకి వెళ్దాం. సో అయితే ఇది మన థంబ్నెయిల్. సో థంబ్నెయిల్ గురించి చెప్పకుండా నేనైతే వీడియోలోకి వెళ్ళాను. సో అయితే ఐ హ్యావ్ ఏ గుడ్ ర్యాంక్ బట్ నాట్ సెలెక్టెడ్, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అండ్ కేటగిరీ 1 కేటగిరీ 2కి ఇంత పర్సంటేజ్ సీట్లు అనేవి కేటాయించారనే దాని గురించి కూడా మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్సెట్ అనేది దాదాపుగా ఇప్పుడు 4 months నుండి ఆర్సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఎగ్జామ్ రాసాము, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. సో ఇలా చాలా ప్రాసెస్ అనేది లేట్ అవుతూ ఉంది. లేట్ అవడం వల్ల చాలామంది చాలా యాంగ్జైటీగా ఉన్నారు. సో ఇంకా లేట్ అవుతుంది, ఇంకా పోస్ట్పోన్ చేస్తున్నారు, ఎప్పుడు అనుకుంటుంటే మనకు సీట్ అలాట్మెంట్స్ అనేవి నిర్ణయించారు. సో ట్విస్టుల మీద ట్విస్టులు అయితే జరుగుతున్నాయి. సో చాలామంది అనడం ఏంటంటే సరే ఇలాగ ఇన్ని ట్విస్టులు ఎక్కడా లేదు సార్ అని అంటున్నారు. సో బట్ ఏంటంటే ఆన్లైన్ కాబట్టి, వెబ్ కౌన్సిలింగ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో మనం అనుకున్నట్టుగా 1 minute 1 day అయ్యేది కాదండి. సో ఒక పెద్ద ప్రాసెస్. సో కాబట్టి ఇది లేట్ అవుతుంది. బట్ వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో మంచి ర్యాంక్ వచ్చినా కానీ సీట్ ఎందుకు రాలేదు, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది, సో ఇదంతా మన గెస్సింగ్ అండి. సో ఎందుకు రాలేదు అనేది కూడా గెస్సింగే, ప్లస్ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ కూడా గెస్సింగే. సో నేను అవి చూసి దాన్ని బట్టి ఇలా ఉండొచ్చు అనుకుంటున్నా. సో దీని గురించి నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. సో దీన్ని మీరు ఫాలో అవుతారో ఎవరు అనేది నాకైతే అది సెకండరీ. సో క్లియర్గా అయితే నేనైతే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్లోకి వెళ్దాం. సో అందరికీ ఒక 1 minute అయితే మన ఛానల్ గురించి చెప్పాలి. సో వెంకీ స్టడీ సర్కిల్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మన ఛానల్ అనేది వస్తుంది. సో దీంట్లో ఆల్మోస్ట్ నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా పెట్టాను. పిహెచ్డి సీట్స్ గురించి, సీట్ అలాట్మెంట్ గురించి, సో ఎగ్జామ్ గురించి, ఇలాగా ప్రతిదీ. సో ఇక్కడ ప్లేలిస్ట్స్ అనేవి ఉంటాయి. ఈ ప్లేలిస్ట్లోకి వెళ్తే ఏపీ సెట్ గురించి, ఏపీ ఆర్సెట్ గురించి, ఏపీ సెట్, యూజీసీ నెట్, లేటెస్ట్ జాబ్స్, ఏపీ సెట్, ఆర్సెట్ ఇలాగ అన్నీ ప్రతిదీ ఉన్నాయండి. సో మీకు ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఉంటే సో మీరైతే రిఫర్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ జాయిన్ అనే బటన్ ఉంది. సో ఈ బటన్ని జాయిన్ అయితే మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా అయితే వస్తుంది. సో ఫైనల్గా సో మన వెబ్సైట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎస్సిహెచ్ఈ. సో ఇదైతే మన మెయిన్ వెబ్సైట్. ఇదైతే మన మెయిన్ వెబ్సైట్. సో ఇది మన మెయిన్ వెబ్సైట్ అండి. సో ఇక్కడ ఏపీ ఆర్సెట్ అడ్మిషన్స్ మీద క్లిక్ చేస్తే సో ఇవన్నీ తెలిసినవే, బట్ మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడే ఉందండి ట్విస్ట్. సో చూడండి. సో ఇక్కడ అలాట్మెంట్ లెటర్స్ ఉన్నాయి. సో దీని గురించి అందరికీ తెలుసు. అలాట్మెంట్ లెటర్స్ ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే
సో మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్ వచ్చి ఎంటర్ చేస్తే సెలెక్ట్ అయితేనేమో సెలెక్ట్ అయింది వస్తుంది, లేకపోతేనేమో నాట్ సెలెక్టెడ్, నాట్ అలాటెడ్ అని వస్తుంది. బట్ ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ అని ఉంది. సో దాని మీదకి వెళ్దాం మనం ఫస్ట్. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడైతే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. వీటి గురించి నేను చెప్తాను. సో చూడండి. సో ఇక్కడైతే కాలేజ్ వైజ్ రిపోర్ట్ ఎందుకు తీసానంటే నేను, సో ఈ కాలేజ్ వైజ్ రిపోర్ట్లోనే ఉంది అంతా, అసలు సీన్ అంతా ఇక్కడే ఉంది. సో ఈ కాలేజ్ వైజ్ రిపోర్ట్ చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అన్నీ మీకైతే క్లారిటీ ఇస్తాను నేను ఇప్పుడే. సో ఎలా ఇచ్చారు ఏంటి అనే దాని గురించి కూడా అయితే క్లారిటీ ఇస్తాను నేను. సో వీళ్ళు కేటగిరీ 1 అనుకుందాం. సో వీళ్ళు కేటగిరీ 1. నెక్స్ట్ వీళ్ళైతే కేటగిరీ 2, వీళ్ళైతే కేటగిరీ 2. సో కేటగిరీ 1, కేటగిరీ 2. సో వీళ్ళకి సీట్స్ ఎలా అలాట్ చేశారో చూద్దాం. సో యూనివర్సిటీ వైజ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏ యూనివర్సిటీ ఉంటే అది చూద్దాం. సో నేను నాగార్జున యూనివర్సిటీ కాబట్టి నేను ఫస్ట్ అయితే నాగార్జున యూనివర్సిటీ గురించే చెప్తాను. సో దాంట్లో మీరు ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో ఫర్ సపోజ్ నేను మ్యాథమెటిక్స్ కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ గురించే చెప్తాను. సో నెక్స్ట్ అన్నీ చెప్తాను. సో మ్యాథమెటిక్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ బ్రాంచ్లో సో ఎన్ని సీట్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ 1 to 9. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఆర్సెట్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆర్సెట్ వెబ్సైట్లోకి వెళ్ళి నాగార్జున యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూడండి ఫస్ట్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు. సో నేను చెప్పేదంతా క్లియర్గా వింటే అయితే మీకైతే క్లారిటీ వస్తుంది. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. సో ఇది ఓపెన్ చేశాను. సో ఇది ఇక్కడ చూడండి. సో ఇది ఓపెన్ చేశాను. ఇక్కడ మ్యాథమెటిక్స్ దగ్గరికి వెళ్దాం. సో ఇది మ్యాథమెటిక్స్లో 6 + 3 9 అయితే ఖాళీలు ఉన్నాయి. సో ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి వేకెన్సీస్. సో 9 ఉన్నాయి. ఫుల్ టైం 6, పార్ట్ టైం 3. ఇక్కడ చూద్దాం మనకి ఇచ్చిన అలాట్మెంట్ లెటర్స్ ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. ఈ 9 మంది సో అక్కడైతే 9 సీట్లు ఉన్నాయి, 9 మంది ఉన్నారు. సార్ ఇదేముంది సార్ మీరు చెప్పేది ఏముంది, 9 సీట్లు ఉంటే 9 మందికే ఇస్తారు. సో ఇది కూడా చెప్పాలని అనుకోవచ్చు కొంతమంది. బట్ దీని గురించి నేను క్లియర్గా వివరిస్తాను చూడండి. సో ఇలా ఎందుకు తక్కువ మెంబర్స్ ఉన్నది నేను ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మీకు అర్థమైపోద్ది. సో ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి ఎలా ఇచ్చారు, సెకండ్ ర్యాంక్ వాళ్ళకి ఎలా ఇచ్చారు, ఏంటి ఎందుకు ఇచ్చారు, కేటగిరీ 1కి ఎన్ని సీట్లు ఇచ్చారు, కేటగిరీ 2కి ఎన్ని సీట్లు ఇచ్చారు అనేది ఇక్కడే మనకు అర్థమైపోతుంది. సో అయితే ఇక్కడ చూడండి. సో కేటగిరీ 1లో యాక్చువల్గా ఇక్కడ 1 minute అండి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పర్సన్ సో కేటగిరీ 1 అంటే మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పర్సన్. సో వీళ్ళు ఇద్దరు కేటగిరీ 1 అయినా కేటగిరీ 2 అయినా ర్యాంక్స్ అనేవి అందరికి కలిపే ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పర్సను సో నాగార్జున యూనివర్సిటీ పెట్టుకొని ఉండడం వల్ల ఈ సార్ కానీ మేడంకి కానీ సో మున్నగిరి లత సోలమి సో వీళ్ళకైతే ఆ సీట్ అయితే ఇక్కడ అలాట్ చేశారు. వీళ్ళకి ఎలా అలాట్ చేశాడు? ఓపెన్ కేటగిరీ. సో వీళ్ళైతే ఓసీ ఓపెన్ కేటగిరీ జనరల్లో కేటగిరీ 2లో అయితే వీళ్ళకి సీట్ వచ్చింది. సో ఇక్కడ ఓసీ అంటే సో ఇక్కడ వీళ్ళు ఎటువంటి రిజర్వేషన్ లేదండి. ఓసీ ఓపెన్ కేటగిరీలో మళ్ళీ జనరల్లో కేటగిరీ 2లో అయితే ఇచ్చారు. ఓపెన్ కేటగిరీలో జనరల్లో కేటగిరీ 2లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చిన మాధవి కమిడి. సో ఈ వీడికి కూడా ఇక్కడ వీళ్ళ కేటగిరీ ఎస్సీ కేటగిరీ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కింద వీళ్ళకి ఎలా సీట్ ఇచ్చారు? కేటగిరీ జనరల్లో ప్లస్ కేటగిరీ 1. సో ఇక్కడ చూడండి, ఇక్కడే డిఫరెన్స్ అర్థమైపోతుంది. సో ఈ పర్సను కేటగిరీ 1
సో సెట్ నెట్ క్వాలిఫై అయిన పర్సన్, సింగిల్ పేపర్ ఎగ్జామ్ రాసిన పర్సన్. ఈ పర్సన్ కేటగిరీ 2 పర్సన్. సో కేటగిరీ 1 కేటగిరీ 2 అంటే మీకు తెలిసిందే. సో బట్ ఇంకొకసారి చెప్తాను. కేటగిరీ 1 వాళ్ళు అయితే సో ఒక పేపర్ మాత్రమే ఎగ్జామ్ రాశారు. సో ఎన్ని మార్క్స్? 70 మార్క్స్కి రాశారు. 70 మార్క్స్కి రాశారు వీళ్ళైతే. సో ఇది తెలిసిందే, బట్ ఇంకొకసారి కొంతమందికి తెలియదు అనుకుంటా. 70 మార్క్స్కి రాశారు ఎగ్జామ్, ప్లస్ 30 మార్క్స్ ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ సో వీళ్ళైతే 140కి రాశారు. 140 మార్క్స్కి ఏమో ఎగ్జామ్, ప్లస్ 60 మార్క్స్కి ఏమో ఇంటర్వ్యూ. సో ఇవన్నీ తెలిసినవే, బట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు ఫినిషింగ్లో అర్థమవుతుంది, చివరిలో అర్థమైపోతుంది. సో అయితే ఇక్కడ 9 సీట్లు ఉన్నాయి, 9 మందికి ఇచ్చారు. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పర్సన్ కేటగిరీ 2 అయినా కానీ సో వీళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ సీట్ అయితే ఇచ్చారు. సో ఎలా ఇచ్చారు చూడండి, ఓపెన్ కేటగిరీ, జనరల్, కేటగిరీ 2లో. సో అయితే నెక్స్ట్ సో ఈ జనరల్ అంటే ఏం సార్, ఈ ఓపెన్ కేటగిరీ అంటే ఏం సార్ అని అంటే దాని గురించి మాట్లాడుకుందాం. సో చూద్దాం. సో చూడండి, సో ఓపెన్ కేటగిరీ, సో బీసీ కేటగిరీ, నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఇలాగైతే కేటగిరీస్ ఉన్నాయి. సో తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలా ఓపెన్ కేటగిరీ, బీసీ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలా ఉన్నారు. సో మీ కేటగిరీ, మీ రిజర్వేషన్ అయితే ఫస్ట్ తీశారు. సో ఓపెన్ కేటగిరీలో ఎంత రిజర్వేషన్ ఉంటే అంత, బీసీ కేటగిరీలో ఎంత రిజర్వేషన్ ఉంటే ఎస్సీ, ఇలాగా మీకు ఉంటుంది కదా. ఫర్ సపోజ్ 6% అని, 7% అని, 17% అని, సో ఇలా పర్సంటేజ్ ఉంటుంది కదా. తర్వాత 20% అని, ఇలాగా అంటే 10% అని ఇలా ఉంటుంది కదా రిజర్వేషన్. సో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, సో ఓసీలో కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు జనరల్ కేటగిరీ కిందకే వస్తారు. సో ఇలాగా సో ఈ రిజర్వేషన్ అనేది తీశారు. ఫస్ట్ ఈ రిజర్వేషన్స్ తీశారు. ఈ రిజర్వేషన్స్ తీశారు. తర్వాత ర్యాంకింగ్ చూశారు. నెక్స్ట్ ఇక్కడ జనరల్ కేటగిరీ. సో జనరల్ అని ఎందుకుందంటే, సో నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే, జనరల్ కేటగిరీ అంటే నార్మల్ పర్సన్స్. సో వీళ్ళల్లో అంటే స్పోర్ట్స్ కోటా ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు. సో ఇలాగ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు జనరల్ కిందకు వస్తారు, వీళ్ళు స్పెషల్ కేటగిరీ కిందకు వస్తారు. సో ఇలాగా సో జనరల్ కేటగిరీ కిందకు వస్తారు, స్పెషల్ కేటగిరీ కిందకు వస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏది చూశారు, ఇక్కడ ఆర్డర్ ఉంది చూడండి, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఇలాగా ఫస్ట్ ర్యాంకింగ్ అయితే చూశారు. ర్యాంకింగ్ని బట్టి ఇచ్చారు. ఫస్ట్ ర్యాంక్ పర్సన్కి ఫస్ట్ ర్యాంక్ చూశారు. ర్యాంక్ తర్వాత వాళ్ళు ఓపెన్ కేటగిరీలో జనరల్ కేటగిరీలో కేటగిరీ 2లో అయితే వీళ్ళకి సీట్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ పర్సన్కి వీళ్ళకి ర్యాంక్ సెకండ్ ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇచ్చారు. సో వీళ్ళ కేటగిరీలో సో వీళ్ళు జనరల్లో కేటగిరీ 1లో వీళ్ళకైతే సీట్ వచ్చింది. సో ఇలాగ ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ స్పెషల్ కేటగిరీ వాళ్ళు అయితే ఎవరు లేరు మ్యాథమెటిక్స్లో. సో ఇక్కడ ఉండుంటే మనకు క్లారిటీ ఇక్కడే వచ్చేది. సో నెక్స్ట్ సెకండ్ ర్యాంక్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇలా చూశారు. సో వీళ్ళు ఎవరు మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ తర్వాత డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, 27కి వెళ్ళిపోయింది. సో ఇది మీరు అనొచ్చు, సార్ 14 యూనివర్సిటీలు ఉన్నాయి కదా, 14 యూనివర్సిటీస్లో అందరూ ఒకేలాగా పెట్టుకుంటారా, ఇంకొకరు వేరుగా పెట్టుకుంటారు కదా అంటే, నేను ఒక్క యూనివర్సిటీ గురించే చెప్తున్నాను. ఈ యూనివర్సిటీకి అప్లై చేసుకున్న వాళ్ళల్లో వచ్చిన వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తాను. సో ఇంకొకటి ఫర్ సపోజ్ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్, ఇక్కడ 14 యూనివర్సిటీలు ఉన్నాయి. ఫస్ట్ నేను ఏఎన్యూ పెట్టుకున్నారు వీళ్ళు, ఇలాగ ఇదే ఆర్డర్లో పెట్టుకున్నారు వీళ్ళు. ఇదే ఆర్డర్లో పెట్టుకుంటే సో వీళ్ళు వచ్చారు. సో అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిన పర్సన్ ఫర్ సపోజ్ నాగార్జున యూనివర్సిటీ పెట్టుకున్నాడు. సో వచ్చింది కాబట్టి వచ్చేసింది. ఒకవేళ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఖాళీ లేదనుకోండి, సెకండ్ యూనివర్సిటీ మీరు పెట్టుకున్న యూనివర్సిటీలోకి వెళ్ళింది, తర్వాత నెక్స్ట్ యూనివర్సిటీ, అలాగే 14 యూనివర్సిటీస్లో 1 by 1 వెళ్ళిపోతాయి. సో అలానే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు మ్యాక్సిమం నాకు తెలిసి ఫోకస్ అంతా నాగార్జున యూనివర్సిటీ మీద పెట్టుకున్న వాళ్ళకైతే ఇక్కడ వచ్చి ఉంటుంది. ఐ థింక్ నేను అనుకోవడం, ఉన్న వాళ్ళలో చాలామంది ఇక్కడ ఆంజనేయుల నాయక్ అని కానీ, సో వీళ్ళందరూ నాగార్జున యూనివర్సిటీ మీదే గట్టిగా, సో నాగార్జున యూనివర్సిటీ మీదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ఉంటారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 1, 2 నెక్స్ట్
థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సో అలా వెళ్తే 27th ర్యాంక్. ఇక్కడ చూడండి 27th ర్యాంక్ వచ్చిన పర్సన్కి సో ఇతను ఓపెన్ కేటగిరీ వచ్చింది. సో ఓపెన్ కేటగిరీలో ఉంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ వీళ్ళ కేటగిరీ ఏమో ఎస్టీ అండి, ఇక్కడ వీళ్ళకి ఓపెన్ కేటగిరీలో వచ్చింది. సో అంటే ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే, సో రిజర్వేషన్ ఉన్నా కానీ ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఓపెన్ కేటగిరీలోనే వీళ్ళకి కేటగిరీ 1లో సీట్ అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే, సార్ నాకు ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఉంది, బట్ ఇక్కడ ఓసీ అని వచ్చింది ఏంటి అని అడుగుతున్నారు. బట్ ఇక్కడ నేను చెప్పగలిగేది ఏంటంటే, సో వీళ్ళు ఎస్టీ కేటగిరీ అయినా కానీ, సో ఈ ఒక్క పర్సనే కదా జనరల్గా చెప్తున్నాను, వీళ్ళు ఎస్టీ కేటగిరీ అయినా కానీ వీళ్ళకి ఓపెన్లోనే సీట్ వచ్చింది. ఎందుకు, వీళ్ళ కేటగిరీ 1 అయ్యారు, ప్లస్ వీళ్ళకి మంచి ర్యాంక్ ఉంది కాబట్టి సో ఓపెన్లోనే వీళ్ళకైతే సీట్లు ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 9 సీట్లు ఉన్నాయి. 9 సీట్లలో ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇచ్చారో కౌంట్ చేయండి. 9 సీట్లు ఉంటే 9 సీట్లలో ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇచ్చారో కౌంట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, టోటల్ సీట్స్ ఎన్ని, 9 సీట్స్, టోటల్ 9 సీట్స్. సో ఓపెన్ కేటగిరీ, సో ఓసీ కేటగిరీలో ఎంతమందికి ఇచ్చారు, సో ఇక్కడ కాదండి మీరు చూడాల్సింది, ఇక్కడ చూడాలి. ఓపెన్ కేటగిరీలో 1, 2, 3, 4, సో ఇక్కడ 4 సీట్లు వచ్చాయి ఓపెన్ కేటగిరీలో. తర్వాత బీసీ కేటగిరీలో బీసీఏ కానీ, బి కానీ, డి కానీ, సి కానీ, ఏ, బి, సి, డి, ఈ, సో ఇలాగా ఏబిసిడి ఎవరికి వచ్చినా కానీ సో చూడండి బీసీ 1, 2, 3 సీట్లు అయితే వచ్చాయి. ఇక్కడ 3 సీట్లు వచ్చాయి. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో ఎన్ని వచ్చాయి, ఎస్టీ కేటగిరీలో ఎన్ని వచ్చాయి, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, సో వీళ్ళకి ఎన్ని వచ్చాయి. సో ఎస్సీ కేటగిరీలో ఎన్ని వచ్చాయి చూడండి, 1, 2, సో 2 సీట్లే వచ్చాయి ఇక్కడ. సో నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో ఎవరికైనా వచ్చాయని చూడండి, సో ఇక్కడైతే ఇక్కడ చూడండి, సో 4, 3, 7, 2, 9, సో టోటల్ ఎంత 9. సో బీసీ కేటగిరీ ఏబిసిడి ఎవరైనా కావచ్చు. సో బట్ 4, 3, 7, 2, 9, సో ఇవైతే టోటల్. సో 9 సీట్స్లో ఓపెన్ కేటగిరీలో 4, బీసీ కేటగిరీలో 3, ఎస్సీ కేటగిరీలో 2, టోటల్ అయితే 9 ఇచ్చారు. సో అయితే ఇక్కడ చూడండి కేటగిరీ 1లో ఎన్ని ఇచ్చారు చూడండి. సో 1, 2, 3 సీట్లు అయితే ఇచ్చారు. సో టోటల్ 9లో కేటగిరీ 1కి ఎన్ని ఇచ్చారు, 3 సీట్స్ ఇచ్చారు. కేటగిరీ 1కి 3 సీట్స్ ఇచ్చారు. కేటగిరీ 2కి ఎన్ని సీట్స్ ఇచ్చాడు, రిమైనింగ్ 6 కదా, సో 6 సీట్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి కేటగిరీ 1 1, 2, 3 సీట్లు ఇచ్చారు. రిమైనింగ్ వాళ్ళందరికైతే రిమైనింగ్ 6 సీట్స్ అనేవి కేటగిరీ 2 వాళ్ళకి ఇచ్చారు. సో చూడండి ఇక్కడ చాలామంది ప్రీవియస్ ఏమనుకున్నారంటే 60%, సో టోటల్గా 60 to 70% సీట్స్ అనేవి సో కేటగిరీ 1 వాళ్ళకి మాత్రమే ఇస్తారు అని అన్నారు కొంతమంది. సో 1 వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో 30 to 20% అనేది కేటగిరీ 2, కేటగిరీ 2 వాళ్ళకి ఇస్తారని అన్నారు. సో బట్ ఇక్కడ చూస్తే మనకి కేటగిరీ 2 వాళ్ళకి ఇక్కడ ఎక్కువ సీట్స్ అనేవి వచ్చాయి. బట్ ఎలా వచ్చాయి ఏంటంటే, సో మీరు ఇచ్చుకునే ఆప్షన్స్ని బట్టి, ఇక్కడ యూనివర్సిటీ ప్రిఫరెన్స్ ఇచ్చుకునే దాన్ని బట్టి ప్లస్ ర్యాంకింగ్ని బట్టి కూడా అయితే చేంజెస్ ఉంటాయి. సో ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ గురించి చూసాం. సో మ్యాథమెటిక్స్ నాగార్జున యూనివర్సిటీలోనే ఇంకొక సబ్జెక్ట్ తీసుకుందాం. ఫర్ సపోజ్ ఫిజిక్స్ తీసుకుందాం, ఫిజికల్ సైన్స్. సో ఫిజికల్ సైన్సెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, 18 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫిజిక్స్లో 18 సీట్స్ ఉన్నాయి, 18 మెంబర్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి వీళ్ళకి ఎలా ఇచ్చారో చూడండి. ఇక్కడ కేటగిరీ 1, సో కేటగిరీ 1కి ఎన్ని సీట్స్, 2 సీట్స్ మాత్రమే ఇచ్చాయి. కేటగిరీ 1 వాళ్ళకి మాత్రం 2 సీట్లు మాత్రం వచ్చాయి. నెక్స్ట్ కేటగిరీ 2కి 1, 2, 3, 4, 5, 6, సో ఇక్కడ 6 సీట్లు వచ్చాయి చూడండి. సో దీన్ని బట్టి అర్థమైపోతుంది ఏంటంటే, సో రిజర్వేషన్ ప్రకారం కేటగిరీ బేస్ ప్రకారం అయితే సీట్స్ అయితే ఇచ్చారు. సో కొంతమంది అనుకోవచ్చు, సార్ అన్ని యూనివర్సిటీస్లో కలిపి ఎన్ని సీట్లు ఉన్నాయో లెక్కేసి వాటిల్లో కేటగిరీ 1 వాళ్ళకి ఎక్కువ ఇచ్చి కేటగిరీ 2 వాళ్ళకి తక్కువ ఇచ్చారేమో సార్ అని అనుకోవచ్చు. బట్ కాదండి, మీకు వచ్చిన ర్యాంకింగ్ ప్రకారం, మీకు వచ్చిన
మీ మీ క్యాస్ట్, సో క్యాస్ట్ అని అనకూడదు, మీకున్న రిజర్వేషన్ ప్రకారం మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం అయితే ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనేది జరిగింది. సో బట్ కొంతమందికి ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా, రిజర్వేషన్ ఉంటే పక్కన ఓపెన్ కేటగిరీ అని వచ్చిందని అనుకుంటున్నారు కొంతమంది. సో ఇవేమి కాదండి. సో ఇక్కడైతే మీకు క్లియర్గా ఇచ్చారు. సో ఫస్ట్ ర్యాంక్ పర్సన్కి సో ఫస్ట్ ర్యాంక్ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో బీసీడీ జనరల్ ఓసీ కేటగిరీ 1లో వచ్చింది. సో ఇలాగా మీరైతే అన్నీ చెక్ చేసుకోవచ్చు, మీ కేటగిరీ ఏంటి, సో ఇలాగే ఎన్ని సీట్స్ వచ్చాయి ఏంటి అనేది. సో ఇక్కడ నేను ఇంకొకటి, సో కృష్ణదేవరాయ యూనివర్సిటీలో సోషియాలజీలో చూస్తున్నాను. సో ఇక్కడ చూడండి, సో ఇలాగ ఇచ్చాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పర్సన్కి ఇలా వచ్చింది, 8th ర్యాంక్, 4th ర్యాంక్. సో ఇలాగా మీకైతే ఏ కేటగిరీలో అయితే మీకు సీట్ వస్తుందో ఆ కేటగిరీలో అయితే చెప్పారు. నెక్స్ట్ జేఎన్టీయూ మ్యాథమెటిక్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇలాగా ఇక్కడ పార్ట్ టైం ఫుల్ టైం అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదండి. సో ఇలాగ మీరైతే చెక్ చేసుకోండి. సో మీకైతే క్లారిటీ అనిపిస్తుంది. సో క్లియర్గా ఇలాగైతే మీరు చెక్ చేసుకోండి, సో ఎలా ఇచ్చారు ఏంటి అనేది. సో దాన్ని బట్టి మనకి ఎలా వచ్చింది ఏంటి అనేది. సో నెక్స్ట్ అసలు విషయం మర్చిపోయాం మనం. సో సీట్ ఎందుకు రాలేదు, సో ఇలా ఉంది. సో ఎందుకు రాలేదంటే, సో మీరు ఆల్ యూనివర్సిటీస్ అప్లై చేసుకున్నారో లేదో అది అయితే నాకు తెలియాలి. సో ఆల్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నారా లేదా, ఎక్కువ సీట్స్ ఉన్న చోట అప్లై చేసుకున్నారా లేదా. సపోజ్ 19th ర్యాంక్ వచ్చింది మీకు, 19th ర్యాంక్ వచ్చినప్పుడు సో ఎక్కువ సీట్స్ ఉన్న చోట అప్లై చేసుకున్నారా, మీరు ఫుల్ టైమా, పార్ట్ టైమా, కేటగిరీ 1, కేటగిరీ 2. సో ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో తక్కువ ప్రిఫరెన్సెస్, సపోజ్ ఒక్క యూనివర్సిటీ పెట్టుకున్నారనుకోండి, మీరు ఒక్క యూనివర్సిటీలోనే 19th ర్యాంక్ అనుకోండి, సీట్స్ తక్కువ ఉన్నాయనుకోండి, అవకాశాలు ఉండవు. సో మీరు ఏంటంటే అన్ని యూనివర్సిటీస్ పెట్టుకోవాలి, ప్లస్ పార్ట్ టైం ఫుల్ టైం ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ 12th ర్యాంక్ వచ్చింది కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్లో, నాట్ అలాటెడ్ సీట్. సో 12th ర్యాంక్ వచ్చినా మీకు రిజర్వేషన్ ఉందా లేదా, ప్లస్ కేటగిరీ 1, 2. సో మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీస్ పెట్టుకున్న వాళ్ళకైతే ఛాన్సెస్ ఉన్నాయండి. సో 14 యూనివర్సిటీలు పెట్టుకున్న వాళ్ళకైతే చాలామందికి వచ్చాయి. కనీసం 4, 5, 10 యూనివర్సిటీలు పెట్టుకొని మంచి ర్యాంక్ 100 లోపు 50 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకైతే అందరికైతే వచ్చాయి. సో ఇక్కడ 6th ర్యాంక్ వచ్చిన వాళ్ళు రాలేదంటే సో ఇది చాలా బ్యాడ్ లక్ అండి. సో మీరు ప్రిఫరెన్సెస్ ఎలా ఇచ్చారో, మరి అన్ని యూనివర్సిటీలు ఇచ్చారో లేదో, ఎక్కువ సీట్లు ఉన్న చోట ఇచ్చారో లేదో, సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మనకు సెకండ్ కౌన్సిలింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఈ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది జస్ట్ నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. సో చాలా ఉంటుందండి, చాలా పెద్దది ఉంటుంది. సో కేటగిరీ 1, కేటగిరీ 2 నేను అనుకోవడం ఏంటంటే బోత్ ఆర్ ఈక్వల్గా తీసుకొని అందరినీ కంబైన్ చేసి, సో కేటగిరీతో సంబంధం లేకుండా ఈ మెరిట్ ప్రకారం అయితే సీట్స్ అలాట్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. సో మా వీడియో నచ్చినట్లయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫైనల్గా అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొకటి, సో సీట్ అలాట్మెంట్లో ఫీజు గురించి ఉంది. ఫీజు రిపోర్టింగ్ టైం ఇలా ఇచ్చారు. సో దాని గురించి చూద్దాం. సో ఇక్కడైతే రిపోర్టింగ్ 24th నుంచి 30 వరకు ఇచ్చారు. సో 24th నుంచి 30 వరకు అంటే ఈరోజు సండే కాబట్టి 25th నుంచి వెళ్ళాలి. డాక్యుమెంట్స్ అన్నీ నేను నిన్న వీడియోలో చెప్పాను. బట్ ఇంకోటి ఏంటంటే ఫీజు ఎంత ఉంటుంది, ఈ ఫీజు గురించి నేను ఈరోజు ఈవినింగ్ 9:30కి కానీ 10కి కానీ వీడియో అయితే అప్డేట్ చేస్తాను. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.